ఎంతవాడు అయిపోయావు మీకోసమే లగ్నం చేద్దామని ఆలోచిస్తున్నా. ఏంటది? ఏ రోజైతే నాకు శిక్షలు దించారో ఓడమ్మా నీ భర్త రవి వయసులో ఏదొచ్చిన ఇంతగా 10 సంవత్సరాలు శిక్షలు దించి చెయ్యని నేరానికి కథకథలు వినిపించి మళ్ళీ పశువుని చేసి విచ్చితే ఊరుకున్నావే కానీ కనీసం ఇవ్వన్నా అడ్డు వస్తున్నావమ్మా. రవి ఏంటి మాటలు? ఎందుకు ఆ మాటలతో నన్ను చిత్రవంతులు చేస్తున్నావు? నన్ను కట్టకడాలని ఎక్కాడే రవి చేసిన దేవుడు నన్ను పురుషులు పట్టుకొని వచ్చిందిరా. మాట్లాడుతూ వదిలేసాయి ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాం. మీ నాన్న చేసి పంపించి చెప్పు. ఆ రోజు నువ్వు చేయకపోతే ఆ పిల్ల తల్లిదండ్రుల చేతు నువ్వు ఆ రోజే చచ్చిపోయావు. అందుకే నిన్ను అంత జైలుకు పంపించి ఒక తండ్రిగా ఒక కొడుకుని కాపాడుకున్నాను. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నా బాధ్యత నేను నెరవేర్చాను. కొడుకు బాధ్యత ముఖ్యమైన నీతో నాకు అనవసరం. అంత మాట నువ్వు లేకుండా మేము ఉండలేవురా. నువ్వు నువ్వు ఎంత నరకయాతమనుభవించావో నీకు తెలియదురా. ఎంత సంబరపడ్డావో తెలిస్తే నువ్వు అలా మాట్లాడగా అలా మాట్లాడగా ఇంకెన్నాళ్ళు నేను అట్టాను మీ కళ వల్ల మా కళను మోసపోవడానికి నేను నువ్వెలా పసిపిల్లలు అవుతావురా? అన్ని పొన్ను వెరగని ఒక అమాయకురాలని బలవంతాన్ని పెట్టుకున్నావు. అప్పుడే నువ్వు పెద్దవాడు అయిపోయావు. ఊరికొచ్చావులా. వాడేదో ఆవేశంలో ఉన్నాడు. గడిచిన గతానికి గుర్తు చేసి మళ్ళీ వాడిని బాధ పెట్టించాములా. అయిపోయిందిరా బాబు. కొంత కయ్యాలను మాట్లాడుతున్నా. జైలుకు పంపించారు. ఆ రోజైనా మనోత్వం నశించింది. మాట్లాడుతున్నారు. ఏ రోజైతే నన్ను కోర్టు మీద దించి శిక్ష విధించారో ఆ రోజైనాలో రసంతో చిగురించింది. రవి 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 మళ్ళీ రవిని మాట్లాడుతున్నా. చెయ్యని నేరాన్ని కొండెంతగా సృష్టించి ఏ రోజైతే శిక్ష విధించారో ఆ రోజైనాలో మానవత్వం నశించింది. రాక్షసత్వం చిగురించింది. అక్షరం నుంచి నేటి వరకు నా అనుకునే బంధం అంటూ నాకు ఏదీ లేదు. కన్న పేరు తెగిపోయింది. చచ్చాడనుకోండి. ఈ తల్లి మనుషులైనా అర్థం చేసుకోవడం నేను జైలు ఉంటా ఒకసారి చూసాను వచ్చేవాడు అంత మాటలుగా నీలో ఉన్న రాక్షసత్వం రూపు మాపి నేను మామూలు మంచిగా చెయ్యాలని ఆ రోజు వచ్చేసాం. కానీ నీపై ప్రేమలేక కాదురా. నీకు ప్రేమ ఉందో లేదు నాకు అనవసరం. కానీ ఇక నుంచి నేను నా దారిలో స్వతహాగా బతకాలనుకుంటున్నా. వాస్తా